Good morning children, how are you? Today I am going to explain forms of verbs. First one, simple present. So its form is V1 or V1 with S form. So generally clue words are generally, usually, always, often, once, twice, thrice, sometimes, rarely, barely, occasionally, 5 times, frequently, daily, every day, every month, every week, truths, habits, timetable features, etc. సో ఈ క్లూ వర్డ్స్తో ఉన్న ఏ వర్డ్ అయినా ఏ సెంటెన్స్ అయినా అది సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్టుగా మనం గమనించాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ రేర్లీ కమ్ హియర్. సో కమ్ అనేది వెర్బ్, ఆ వెర్బ్కి ఎస్ అనేది యాడ్ అయింది కాబట్టి అది సింపుల్ ప్రజెంట్లో. ద సన్ డాష్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సో ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఎస్ అనేది యాడ్ అయింది. రైజ్ అనే వెర్బ్కి ఎస్ అనే పదం యాడ్ అయింది. సో హీ గో టు వైజాగ్ ఎవ్రీ ఇయర్ అనే దాన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది హ్యాబిచువల్ యాక్షన్. సో కాబట్టి ఇది గో అనేది గోస్ కింద మారుతుంది. ఐ ఆల్వేస్ ప్రే టు గాడ్. సో ప్రే అనేది హ్యాబిట్ కాబట్టి ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఐ టేక్ టీ. ఇక్కడ ఈ వెర్బ్ ఫామ్ ఏమీ మారదు, ఎందుకంటే టేక్, టుక్, టేకెన్. ఈ టేక్ అనేది ఇనీషియల్గానే ఫస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి అది మారదు. అలాగే టీచర్ టీచ్ సబ్జెక్ట్. ఇక్కడ టీచ్ అనేది ఫస్ట్ ఫామ్లోనే ఉంది కాబట్టి ఇది కూడా ఏమీ మారదు. సో టీచ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్లో నెక్స్ట్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్. సో దీని యొక్క ఫామ్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఇందులోని క్లూ వర్డ్స్ నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, వెయిట్, లిజన్, లుక్, ఎట్ ద మూమెంట్, బట్ దిస్ ఇయర్, బట్ దిస్ మంత్, బట్ దిస్ టుడే, దీస్ డేస్, డోంట్ డిస్టర్బ్. ఇక్కడ కొన్ని ఆశ్చర్యార్థకమైన పదాలు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి. వెయిట్, లిజన్, డోంట్ డిస్టర్బ్, లుక్, ఇవి ఆశ్చర్యార్థకమైన పదాలు. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ అనే దాన్ని వాడడం జరుగుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ హీ డాష్ రీడ్ నౌ. సో ఇక్కడ మనకి ఈ ఫామ్ ఏంటి? సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో హీ ఈజ్ రీడింగ్ నౌ. సో వీ వర్క్ ఎట్ ప్రజెంట్ అంటున్నాడు కాబట్టి వీ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే ప్లూరల్ ఫామ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. వీఆర్ వర్క్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయితే వర్కింగ్ అవుతుంది. వీఆర్ వర్కింగ్ ఎట్ ప్రజెంట్. లుక్, హీ డాష్ స్లీప్. సో హీ ఇక్కడ ఒకే పర్సన్ ఉన్నాడు కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. స్లీప్కి ఇంక ఫామ్ యాడ్ చేసాం. హీ ఈజ్ స్లీపింగ్. యూ అటెండ్ ద క్లాసెస్ లేట్ దీస్ డేసెస్. నువ్వు ఈ క్లాసులకి లేట్గా వస్తున్నావు. యూ అటెండ్ ద క్లాసెస్ లేట్ దీస్. ఈ క్లాసులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి నువ్వు లేట్గా వస్తున్నావు. సో యూ అనేది ఇక్కడ ప్లూరల్గా ఉంది లేదా సింగులర్గా ఉంది అనుకున్న యూఆర్ఆర్ అటెండ్కి ఇంక్ ఫామ్ యాడ్ చేస్తే అటెండింగ్ అయింది. ఆ యూజువల్లీ అనే వర్డ్ కంపల్సరీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఐ యూజువల్లీ టేక్ కాఫీ బట్ దిస్ మంత్ ఐ టేక్ టీ. ఐ యూజువల్లీ టేక్ కాఫీ బట్ దిస్ మంత్ ఐఎమ్ టేకింగ్ టీ. ఈ టేక్ అనేది టేకింగ్ కింద మారుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫామ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీని యొక్క ఫాము సబ్జెక్ట్ హ్యాజ్, హ్యావ్, బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్.
క్లూ వర్డ్స్ సిన్స్, ఫర్ అనేవి రెండు వస్తాయి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. ఇది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది, ఇది పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. ఓకే, హీ రీడ్ సిన్స్ 5 o'clock. సో సిన్స్ 5 o'clock. ఓకే, ఐఎమ్ చేంజింగ్ దిస్. సిన్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైము, ఫర్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది. ఓకే, సారీ. సో ఐ హ్యావ్ బీన్ రీడింగ్ సిన్స్ 5 o'clock అంటే నేను 5 గంటల నుండి చదువుతాను, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ రీడింగ్, సబ్జెక్ట్ హ్యావ్ బీన్, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, రైట్. We work here for 2 years. సో ఇక్కడ 2 hours నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 hours. నేను 2 గంటల నుంచి ఇక్కడ పని చేస్తున్నాను. హీ స్లీప్ సిన్స్ 6 PM. అతడు 6 గంటల నుంచి పడుకున్నాడు. ఈ స్లీప్ అనేది స్లీపింగ్ అని మారుతుంది. ఈ హ్యాజ్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేది ఉపయోగిస్తున్నాం. వీ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేది ఉపయోగిస్తున్నాం, రైట్. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, ప్లే అనేది ప్లేయింగ్, వి ప్లస్ ఇంగ్ ఫామ్, సిన్స్. సో దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ హీ లెఫ్ట్, ఆర్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 days. ఇలాగ మనం ఈ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే దాన్ని ఉపయోగించవచ్చు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్. ఇక్కడ క్లూ వర్డ్స్ వచ్చేటప్పటికి టుడే, దిస్ మంత్, దిస్ ఇయర్, ఆల్రెడీ, యట్, జస్ట్, సో ఫార్, రీసెంట్లీ అని ఈ పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూస్తే హీ కమ్ దిస్ వీక్. దిస్ వీక్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ క్లూ వర్డ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం హ్యాజ్ అనే ఆక్సిలరీ వెర్బ్, కమ్ అనే దాన్ని ఇక్కడ ఉపయోగించుకోండి. హీ హ్యాస్ కమ్ దిస్ వీక్. సో కమ్ అనేది V3 ఫామ్. హీ నాట్ ఫినిష్ యట్. హీ నాట్ ఫినిష్ యట్, ఇది నెగిటివ్ సెంటెన్స్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. సో హీ అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్, నాట్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్. హీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ యట్. దే నాట్ అరైవ్ సో ఫార్, వాళ్ళు ఇంకా రాలేదు. దే హ్యావ్ ప్లూరల్ కాబట్టి హ్యావ్, దే హ్యావ్ నెగేషన్, నాట్ అరైవ్డ్, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్. దే హ్యావ్ నాట్ అరైవ్డ్ సో ఫార్. సో సింపుల్ ప్రజెంట్ చూస్తే V2 ఫామ్ అనేది మనకి కంపల్సరీగా కనిపిస్తుంది. ఇందులో క్లూ వర్డ్స్ యెస్టర్డే, ఇన్ 2001, ప్రీవియస్లీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లెగో అని కొన్ని కీవర్డ్స్ మనకి ఇక్కడ క్లూ వర్డ్స్ కింద కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూస్తే హీ సీ మీ యెస్టర్డే. యెస్టర్డే అనేది క్లూ వర్డ్. సీ అనేది సీ సా సా, సా అనేది V2 ఫామ్ కాబట్టి హీ సా మీ యెస్టర్డే. వీ బై ఇట్ 2 months ago. ఎగో అనేది క్లూ వర్డ్. బై అనేది బై, బాట్ అనేది V2. సో వీ బాట్ ఇట్ ఫర్ 2 months ago. దీన్ని నేను 2 నెలల క్రితం కొన్నాను. ఐ పాస్ ద టెస్ట్ లాస్ట్ ఇయర్ అనేది క్లూ వర్డ్. సో పాస్డ్ అనేది V2 కాబట్టి సో ఐ పాస్డ్ ద టెస్ట్ లాస్ట్ ఇయర్. ఈ ఎగ్జామ్ నేను గత సంవత్సరమే పాస్ అయ్యాను. నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించిన వెర్బ్ ఫామ్స్ చూస్తే విల్లు, షెల్లు ఫస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ఉంటుంది. దీంట్లో క్లూ వర్డ్స్ టుమారో, ఇన్ 2020, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ ఇలా క్లూ వర్డ్స్ మనకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే
ఐ కంప్లీట్ ఇట్ టుమారో, నేను దీన్ని రేపటికి కంప్లీట్ చేయాలి. సో షెల్ కానీ విల్ కానీ మనం ఉపయోగించాలి. ఐ షెల్ కంప్లీట్. సో కంప్లీట్ అనేది V1, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. సో వి మీట్ యూ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ అనేది క్లూ. సో మీట్ అనేది V1, షెల్, వి షెల్ మీట్ యూ నెక్స్ట్ మంత్, నేను తర్వాత నెలలో కలుస్తాను. సో కంప్లీటెడ్ యాక్షన్స్కి వచ్చినప్పుడు దాని యొక్క ఫామ్ ఇలా ఉంటుంది, విల్ షెల్ ప్లస్ హ్యావ్ V3. అదే గోయింగ్ యాక్షన్స్, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ షెల్ ఆర్ బీ అండ్ ఇంగ్ ఫామ్, వెర్బ్ ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఇది కంప్లీటెడ్ యాక్షన్, అంటే జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు దాని యొక్క ఫామ్ ఇలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్. ఆన్గోయింగ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ వి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇలాంటివి మనకు ఈ కండిషన్స్ను, ఈ స్ట్రక్చర్ అనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ క్లూ వర్డ్స్ చూస్తే బై నెక్స్ట్ జూన్, బై టుమారో, బై 2020, బై నెక్స్ట్ మంత్ అనేవి ఇక్కడ మనకి క్లూ వర్డ్స్ కింద మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే హీ పాస్ బై నెక్స్ట్ మంత్, హీ పాస్ బై నెక్స్ట్ మంత్. హీ ఆర్ షీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ విల్ హ్యావ్ పాస్డ్ బై నెక్స్ట్ మంత్, అంటే తను నెక్స్ట్ మంత్ కల్లా పాస్ అవుతుంది. షీ విల్ హ్యావ్ పాస్డ్ బై ద నెక్స్ట్ మంత్, ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్ కల్లా పాస్ అయిపోతుంది. వీ కంప్లీట్ ద వర్క్ బై నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ వీ వర్క్ ఆర్ హీ వర్క్ హియర్ బై 2020, అంటే నెక్స్ట్ ఇయర్ 2020కి అనేది అర్థం. అంటే ఇది లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, 2019 గురించి, అంటే 2019లో మాట్లాడుతున్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్టుగా ఉంది. ఈ వర్క్ హియర్ బై 2000, అంటే ఇప్పుడు తను ఏదైతే అనుకుంటున్నాడో, ఏ కంపెనీలో అయితే చేయాలనుకుంటున్నాడో ఆ కంపెనీలో 2020 కల్లా అక్కడ ఉంటాడు. హీ షాల్ హ్యావ్ వర్క్డ్ హియర్ బై 2020, అంటే తన యొక్క ఎయిమ్ని గురించి ఇక్కడ చెప్తుంది. ఐ రిటైర్ బై నెక్స్ట్ వీక్, ఈ నెక్స్ట్ వీక్ అనేది కీవర్డ్. సో ఐ విల్ హ్యావ్ రిటైర్డ్, ఐ సబ్జెక్ట్ auxiliary verb plus have and retired or verb form.